బడ్జెట్ వాస్తవంగా విప్లవాత్మకమైన బడ్జెట్ అని భావిస్తున్నాం మేము. అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏమంటే నేను మరొక్కసారి ఉచ్చరించాలని చెప్పి భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ఆలోచించి అమరావతి క్యాపిటల్కు 15,000 కోట్ల రూపాయలను ప్రకటించారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును కంప్లీట్గా ప్రధానమంత్రి గారు భుజ సంఘాలు వేసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు. రెండో అంశం. ఇకపోతే మూడో అంశం, రాయలసీమ చాలా వెనుకబడిందని చెప్పేసి రాయలసీమ ప్రాంతంతో పాటు కలిపి ప్రకాశం జిల్లా అయితేనేమి ఉత్తరాంధ్ర కలిపి స్పెషల్ ప్యాకేజీ కింద మాకు అలాట్మెంట్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం. అంతేగాక ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్ టు చెన్నై కారిడార్ మధ్యలో కొప్పర్తి అనే ఒక నోడ్ను, బెంగళూరు టు హైదరాబాద్ మధ్యన బోర్వకల్ అనే ఒక నోడ్ను మాకు ఆ రెండింటిని శాంక్షన్ చేసి ఆ నోడ్లకు రైల్వే పరంగా అయితేనేమి వాటర్ సోర్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి చేస్తున్నందుకు ఈ బడ్జెట్లో మరొక్కసారి ప్రధానమంత్రి వర్యులకు మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, పదే పదే ఈ సభలో అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని చెప్పేసి అంటున్నందుకు మాకు చాలా బాధగా ఉన్నది ఒక మాటలో. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కు చుక్కం లేని నామా ఉంది. రాజధాని అనేది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో అమరావతి అని చెప్పి శిలాశాసనం వేశారు ఆ రోజుల్లో 2014 సంవత్సరంలో. అటువంటి అమరావతికి ఈరోజు ఫండ్స్ కేటాయిస్తే పదే పదే వాళ్ళు ఆంక్షలు తెలియజేస్తూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించింది. మేము కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళమే. ఇకపోతే వాస్తవంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సభ ద్వారా తమరందరికీ విన్నవించుకోవాలనుకుంటాను. పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో 2014 సంవత్సరంలో 73% కంప్లీట్ చేసి ఆయన నాయకత్వంలో చేస్తే గత ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ని నీరుగార్చింది. కంప్లీట్గా 3.84% కంప్లీట్గా సివిల్ వర్క్లో ప్రోగ్రెస్ అనేది చూపించలేకపోయింది కనీసం. కాబట్టి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మా రైతులకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్, అది జీవనాడి. మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన కుట్రలకు పారదోలి ఈ నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్లో పోలవరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు అమరావతి విషయంలో గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరిట ప్రజలంతా నయవంచనకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం 3 రాజధానులు ఇక్కడ లేని విషయంగా తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజుల్లో వచ్చి శిలాఫలకం వేస్తే కూడా దాన్ని కాదని చెప్పేసి 3 రాజధానులు ప్రకటించారంటే ఎంత ఘోరంగా పరిపాలించారు గత ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించగలరు. అటువంటి కర్మ లేకుండా మరొక్కసారి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు ప్రజలంతా బ్రహ్మాండంగా 93% ఓట్ బ్యాంక్ వేసి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక నావా, ఒక చుక్కాని అని చెప్పేసి భావించి రాష్ట్రాన్ని బాగుపరిచేది. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జనసేన బీజేపీ అలయన్స్ ఉన్నటువంటి ఈ గవర్నమెంటు, సెంట్రల్లో ఉన్నటువంటి మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ అమరావతి ఫిలప్ అవుతుందని చెప్పేసి ప్రజలంతా విశ్వసించి 93% ఓట్ బ్యాంక్తో రాష్ట్రాన్ని కట్టబెట్టారు. అందులో భాగంగా నిన్న మాకు నిర్మలా సీతారామన్ మేడం గారు అమరావతికి 15,000 కోట్లు శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగాక ఎకానమీ విషయానికి వస్తే రాష్ట్రం గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు పరిపాలించేటప్పుడు గవర్నమెంట్ అయిపోయినప్పుడు 3.5 3.5 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిపోతే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిధిలో 13.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టింది. రాష్ట్రాన్ని రావణకాశం చేసి పెట్టారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇట్లుందని చెప్పేసి చంద్రబాబు గారు 2014 నుంచి 2019 మధ్యన పరిపాలనలో భాగంగా రాష్ట్రం బైఫర్గేషన్ అయితే కూడా 6,000 కోట్ల లోట్ బడ్జెట్ ఉంటే కూడా జీడిపి విషయంలో 13% గ్రోత్ రేట్ తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది. అయితే గత ప్రభుత్వంలో 9% తీసుకుపోయాడు గత ప్రభుత్వం. అంటే రాష్ట్రాన్ని దివాలా కోరతనం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వమే. ఇకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే 2014-2019లో 9% ఇంక్రీజ్ ఉంటుంది.
లాస్ట్ గవర్నమెంట్లో 3% పడిపోయింది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కేంద్రంలో. కాబట్టి మేము వాళ్ళని మరొకసారి మా ఆంధ్ర రాష్ట్రం మీద బాగా వారి యొక్క దృష్టి ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. అంతేగాక ఇకపోతే ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి జల్ జీవన్ మిషన్, జేజేఎం, హర్ ఘర్ ఈ పథకాల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, వాస్తవంగా సెంట్రల్ ఫండ్స్ని వాడుకోలేనటువంటి దుస్థితి. అలొకేషన్ డబ్బులు రాష్ట్రం నుంచి చేయాల్సిన డబ్బులు ఇవ్వక సెంట్రల్ నుంచి ఆ ఫండ్స్ తీసుకోక నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని జల్ జీవన్ మిషన్ కింద కూడా రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేకుండా చేసినటువంటి ఘోరమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వాలని ఒక మహాసంకల్పంతో ఉన్నారు. కాబట్టి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రజలందరికీ త్రాగునీటిని స్థాపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఇకపోతే పిఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో పెట్టారు పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి. 2014-2019 మధ్యన చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ఎన్నో ఇండ్లు కట్టేసి రాష్ట్రం అంతా మొత్తం ఆవాస్ యోజన కింద కట్టిన బిల్డింగ్లకు ఇంత నీరు ఇంత కరెంట్ ఇచ్చింటే బ్రహ్మాండంగా పేదలంతా చేరేవారు. అటువంటి వాటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఎక్కడ ఉండే వాళ్ళని అక్కడ పెట్టేసి దాన్ని బిల్డింగ్ని నిర్వీర్యం చేసినట్టు. మొన్న రీసెంట్గా మేము ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా కాన్స్టిట్యూషన్ పోయిన తర్వాత మేము పోయిన తర్వాత అక్కడ ఓపెనింగ్ చేసి